ప్రాంతంలో వేరుశనగ పంట మీద ఆధారపడి జీవనం సాగించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట దాదాపు ఎక్కడ వేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర జిల్లాలో నెలకొన్నది. ప్రభుత్వం అదేవిధంగా అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపైన అవగాహన కల్పించి రైతాంగానికి సబ్సిడీ ధర మీద ఈ యొక్క చిరుధాన్యాలను ఉలవలు ఇవన్నీ అందియాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా వర్షాలు లేని కారణంగా లక్షలాది ఎకరాలు ఈరోజు అనంతపురం జిల్లాలో బిడుగులుగా ఉన్నాయి. కాబట్టి ఆ పంటలను అవగాహన కల్పించి అధికారులు ప్రభుత్వము ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వాటికి సబ్సిడీ ధర మీద అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్గానిక్స్ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో ఉలవలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు వీటి వల్ల ఏదైతే ఉన్నాయో ప్రకృతిలో తక్కువ వర్షపాతానికి ఇవి పంటలు పండుతాయి. కాబట్టి రైతులకు వాటి పట్ల అవగాహన కల్పించి గత సంవత్సరం ఉలవలు వేశారు, కానీ ప్రభుత్వ అధికారులు ఉలవలు వేసింది కానీ దానికి ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ అందిన కారణంగా చాలామంది రైతాంగం పంట పండించి కూడా దాన్ని సరైన ధరకు అమ్ముకోలేని పరిస్థితి. కాబట్టి ఈ సంవత్సరం సరైన ఉలవలు సబ్సిడీ ధరలకు ఇచ్చినట్లయితే కన్నా వాటి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే మార్కెట్ ధర కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం.